నమస్తే. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం విషయంలో మాత్రం ఇక విరాళాల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. అవకతవకలు జరిగినట్టు కూడా చాలా వరకు ఇప్పటివరకు విచారణ జరుగుతుంది. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అయోధ్య రామ మందిరం ఈ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అయితే మాత్రం ఒక సంచలనంగా మారింది. భారీగా అవకతవకలు జరిగాయి. మొత్తం డొనేషన్స్ విషయంలో మాత్రం మొత్తం కూడా చాలామంది కూడా దాన్ని దొంగిలించారు, మొత్తం కూడా నొక్కేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు? 100% నిజంగా ఈ సిగ్గుచేటండి. నిజంగా దేవుడి పేరు పెట్టుకొని రాజకీయాల్లో వెళ్ళి అయోధ్య లాంటిది కట్టి ఆ అయోధ్యలో రాముడి ప్లేస్లో పోయి మోదీ గారు ఓడిపోవడం జరిగింది. సరే, ఎంతసేపు మతము దేవుడు దేవుడు అంటే మేమేం అడుగుతున్నాం, జనాలు ఏమడుగుతున్నారు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతూనే అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా మాకు బడులు కావాలన్నాం, గుడిలో వద్దన్నాం. వీళ్ళు ఎంతసేపు గుడులను టార్గెట్ ఎందుకు చేశారు ఇప్పుడు అర్థమైంది జనాలకి. అర్థమైంది కదా ఎలా. వీళ్ళు ఇప్పుడు కాదట, ఇప్పటి నుంచో పెద్ద పెద్ద టెంపుల్స్లో ఉన్నవన్నీ కూడా ఈ రకంగానే మాయం చేశారంట. మరి ఈరోజు అక్కడ జరిగిన దానికి ఒక ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎంక్వైరీలు ఏందండి ఎంక్వైరీలు? అసలు ఏంటి ఇటుకలంట ఇచ్చారంట, ఆ డొనేషన్కి ఒక స్లిప్ రాలేదట. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అయిపోయిందంట. అంటే ఆ వెండి ఇటుకలు చేసి పెడితే అది దేవుడి స్థానంలో అక్కడ గుడికి కనిపెట్టేటట్టు పెట్టమని చెప్తే చాలామంది అసలు ఇప్పుడు ఎంత టెన్షన్ పడిపోతున్నారంటే, అయ్యో మేము దేవుడి దగ్గర ఉండాలి, మా గుర్తుగా ఉండాలని డొనేషన్ చేసిన సామాన్యుల దగ్గర నుంచి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇస్తే మొత్తానికి ఎంత చక్కగా తీసుకుని వెళ్ళిపోయారు నిజంగా. అసలు దేవుడి గుళ్ళో కూడా ఈ రకమైన హుండీలు దోచుకొని బతికే రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీని. ఇంతవరకు ప్రపంచంలో ఈ రకంగా ఆ హుండీ డబ్బులతో కూడా రాజకీయాలలో వాడుకొని దాంతో లబ్ధి పొందేవాడు ఎవరైనా దిక్కుమాలిన రాజకీయ పార్టీ అంటే అది బీజేపీ పార్టీ. ఇంతవరకు ఇంకా మీమాంస, ఇంకా ఏంది ఆలోచన చేయడం, ఇంకా ఎంక్వైరీలు వేయకపోవడం. అంటే అయోధ్య ఒకటే కాదంటండి, అసలు చాలా సంవత్సరాల నుంచి, కొన్నేళ్ల నుంచి, ఒక దాదాపు మోదీ వచ్చినప్పటి నుంచి ఇదే పనేట. చాలామంది చెప్తున్నారు ఈ టెంపుల్లో ఇంత అయిపోయింది, ఈ టెంపుల్లో ఇన్ని మాయమైపోయినాయి, ఇన్ని ఆభరణాలు పోయినాయి, అసలు ఏవి కూడా ఒరిజినల్గా లేవు, అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు అసలు నిజంగా టెన్షన్ పడిపోతున్నారు. సో దీనికి మోదీ సమాధానం చెప్పడు, మళ్ళీ విదేశాలు వెళ్ళిపోయాడు. దేశం నాశనం కానీ ఏమన్నా కానీ ఆయనకు దేవుడు దేవుడు చెప్పిన మనిషి మరి ఇంత పెద్ద జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా నోరు విప్పాడా? పోనీ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏమైనా చెప్తున్నాడా? ఎక్కడ పోయాయి మరి? వీళ్ళకి తెలియకుండా జరగలేదమ్మా. 100% వీళ్ళందరి పాత్ర ఉంది. అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని మీరు అంటున్నారు, కానీ అది అయోధ్య ట్రస్ట్ పరిధిలోకి వస్తుంది. ట్రస్ట్ చైర్మన్ కానీ సభ్యులకు బాధ్యత ఉంటుందని కూడా వాళ్ళపై కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి సీఎంతో మీరు టార్గెట్ చేయగానే ఎట్లా చూడాలి? కాదు, అయోధ్య అనేది ఎక్కడుంది? టెంపుల్ ఎక్కడుంది? ఆయన 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 దేశంలో, ఆయన రాష్ట్రంలోనే ఉంది కదా. అది ట్రస్టీ అయితే మరి ప్రధానమంత్రి మోదీ ఎక్కడ ఎందుకు వెళ్ళాడు? ఓ ప్రధానమంత్రి వెళ్ళాడు, యోగి వెళ్ళాడు, మరి ఇంతమందికి ట్రస్టీ లెవెల్ మీరు ఎందుకు వెళ్ళారు? మరి భక్తులు వెళ్ళాల్సి ఉండే, లేదా స్వామీజీలు పరమానందలు ఎవరెవరో రాలేదు కదా. రామానందలు ఎవరెవరో ఉన్న చాలా గొడవ పడ్డారు మమ్మల్ని పిలవలేదని చెప్పి. అసలైన వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళకుండా వీళ్ళు ఎందుకు వెళ్ళాడు? అసలు మోదీ వెళ్ళి మొత్తం అన్ని కార్యక్రమాలు మోదీతో చేయించడం అర్థమేముంది అసలు? మరి అర్థం ఉందంటే మరి వాళ్ళు దాని బాధ్యత వహించాలి కదా. మరి ఇనాగరేషను, పూజలు, కొన్ని వేల కోట్లాది రూపాయలు ఆ రకంగా భ్రష్టు పట్టించాడు. ఆ దేశ విదేశాల నుంచి ప్రపంచంలో రాముని ఈయననే తీసుకొచ్చినట్టు, అది కూడా బాలరాముడు. పోని మళ్ళీ రాముడు అంటే మళ్ళీ రాముడు కావాలి, రాముడు పక్కన పెళ్ళాం ఉండాలి, సీత ఉండాలి. ఈయనకట్లా సీత లేదు కాబట్టి, పెళ్ళాం లేదు కాబట్టి మళ్ళీ రేపొద్దున మళ్ళీ దానికి ఎవరు, మళ్ళీ రాముడు సీత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంజనేయుడు వస్తాడు, మళ్ళీ లక్ష్మణుడు వస్తాడు, మళ్ళీ వీళ్ళందరూ గుళ్ళని ఎడగర్చావాలనుకున్నాడేమో. ఇది ఒకటే సరిపోతుందని వేలాది కోట్ల రూపాయలన్నీ కూడా చేసి అలా తీసి అలా మాయం చేసేసారు. ఇది సంగతి. కాబట్టి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు నైతిక బాధ్యత వహించాలి నా డిమాండ్. ఆయన దానికి రాజీనామా చేసి ఈ ప్రతి టెంపుల్స్లో, ఉత్తరప్రదేశే కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే బడా టెంపుల్స్ ఉన్నాయో, పెద్ద గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టాలి. విచారణ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది? దాదాపు ఫస్ట్ వార్త బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు కేసులు నమోదు కాలేదు, ఒక్కొక్కరి పేర్లు కూడా రాలేదు. కానీ ఈ మధ్య అంటే లేటెస్ట్గా మాత్రమే ఆయా సభ్యులపై అయితే మాత్రం ఇక ఎఫ్ఐఆర్ నమోదైంది. మెల్లగా సిట్టు కూడా విచారణ నడుస్తారండి. ఇప్పుడు తవ్వుతే వాళ్ళంతా దొంగలంతా బయటపడతారు. ఇమీడియట్గా ఎందుకు చేస్తాడు? ఒక సిట్టు వేయమనండి. మరి అంత సిట్టు వేసినాక కూడా ఎందుకు మెల్లగా అవుతుందంటే వీళ్ళే కదా దొంగలు.
అధికారం వాళ్ళదే ఉంది చేతిలోనే. మోదీ గారి పెద్ద దొంగ. మరి ఆ దొంగలకు వీళ్ళంతా కూడా మరి ఎక్కడ పోయినాయి అంట అని. ఇప్పుడు అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ పూజారులు, ఆ ట్రస్ట్ వాళ్ళు నియమించిన వాళ్ళు ఎవరు? వీళ్ళ ఆధ్వర్యంలో లేకుండా జరిగిందా? వీళ్ళకు కనసన్నలో లేకుండా జరిగిందా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. దేశ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వీళ్ళు చేస్తున్న దురాగతాలను ఇప్పటికన్నా మీరు చూడకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ డబ్బాలనే దోచుకొని పోయిన పెద్ద దొంగలు, బడా దొంగలు. అంటే దేవుణ్ణి కూడా ముందు పెట్టి, నాయన నువ్వు గమ్మునుండు, మేము దోచుకొని తింటుంటాము, ఈ దోషాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తాము, మీరేం మాట్లాడొద్దు, నువ్వు ఒక బొమ్మవి, నేను పెట్టిన బొమ్మని, కాబట్టి నువ్వు రాముడు కాదు, ఉట్టి బొమ్మ కూర్చొని అన్నాడు. సో అందువల్ల రాముడు అనేవాడు నిజంగా వాళ్ళు నమ్మడో లేదో కానీ నాకు తెలిసి మనం నమ్మేవాళ్ళం మనం ఉన్నాం కాబట్టి ఆయన అందుకనే అక్కడ ఆయన ఓడగొట్టాడు. మోదీని అక్కడ ఓడగొట్టాడు. ఎన్ని గుళ్ళు కట్టుతున్న వంకతో కొన్న వేలాది మంది వాళ్ళ ఇల్లు కూలగొట్టేశాడు. పేదవాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లుని నాశనం చేశాడు. వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకున్న వాళ్ళని మొత్తం నాశనం చేశాడు. పేదవారు ఉసురు తలిగే కదా ఓడిపోయాడు అక్కడ. ఇప్పుడు కూడా దేవుడు లేడనే వాళ్ళు అనుకొని ఏదో చేస్తున్నట్టున్నాడు. మరి ఏ దేవుడైనా సరే మోదీనే ఈ దేశంలో ఈ 3 ఏళ్ళు భరిస్తే ఇప్పుడు రేపు ఏది 2 నల్ల చట్టాలు మళ్ళీ ప్రవేశపెడుతున్నారండి. ప్రజలు మీరు కళ్ళు తెరవండి. ప్రతిపక్షాలను విడగొట్టేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా బంగ్లాదేశ్లో పెట్టాడు. బంగ్లాదేశ్లో వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళలో మమ్మల్ని బార్డర్లో కట్టుకోవడానికి, అంటే ఉగ్రవాదులు రానివ్వకుండా గాంధీ సీకులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తుంది, మేము అక్కడ దానికి బార్డర్ కడతానంటే ఒప్పుకోలేదు అనేది ఒక పూచిలాగా చూపించేసి ఇప్పుడు అక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అక్కడున్న వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మొత్తం ఒక్కొక్కరికి పేరం పెట్టేశాడు. అంటే ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా స్ట్రాంగ్గా ఉండకూడదు. అలాగే మా తెలంగాణలో కూడా ఇక్కడ మళ్ళీ దుకాణం స్టార్ట్ చేసిండు. ఇక్కడ కూడా అమిత్ షా ఈ పైసలు వస్తారా, రండి రండి, ఆఖరికి మా ముఖ్యమంత్రిని పిలుస్తున్నాడు బుద్ధి లేకుండా. తుమ్ ఆ జాओ హమారా సాత్ రహో అని ముఖ్యమంత్రి ఆడడంలోనే ఎంత లాజిక్ ఉంది. అంటే మా ముఖ్యమంత్రి గారు సరెండర్ అయిపోతే నీ పార్టీలు సరెండర్ చేసుకొని రేపొద్దున నువ్వు ఏకఛత్రాధిపత్యం చేయడానికి మా రాష్ట్రం కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నారా? సో ఈయన ఎవరిని వదిలిపెట్టట్లేదు. అక్కడైతే పాపము చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ తోడు సపోర్ట్ చేసి గెలవడానికి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దిక్కు లేదు. నిజంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అవసరం లేదు ఆయనకి. అలాగే ఇప్పుడున్న మహారాష్ట్ర కూడా శివసేన, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళందరినీ కూడా వాళ్ళని చీల్చేశాడు. తర్వాత ఇప్పుడు విజయ్ దగ్గర స్టాలిన్ వాళ్ళని కూడా విడగొట్టేస్తున్నాడు. అంటే ఎవరు వస్తే రండి 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 అని ఫుల్ మెజారిటీ తెప్పించుకొని ఈ నల్ల చట్టాలు లాంటి ఇంకా కొన్ని ఖతర్నాక్ చట్టాలు పెట్టుకున్నాడు ఇప్పుడు. అవన్నీ కూడా ఈ వేసవి సమావేశాల్లో పని వాటిని టార్గెట్ పెట్టుకొని చేసేద్దామని చూస్తున్నాడు. ఇంకా ఎవ్వరండి, మీకు చెప్తున్నాను కదా, నీ ఓటు నువ్వు వేయలేవు. ఇప్పుడు SIR దాంతో మనమందరం కూడా ఓటు చెక్ చేసుకున్నా కూడా రేపు దేనికి ప్రామాణిక తీసుకుంటారంటే, నిన్న మనొక సంఘటన అది చాలా హైలైట్ అయింది. ఏది, పాస్పోర్ట్ను ప్రామాణికంగా తీసుకోవడానికి వీలేదు. గతంలో ఆధార్, ఓటర్ ఐడి అనేది పౌరసత్వానికి సంబంధం లేదని చెప్పారు. లేటెస్ట్ చేస్తే మాత్రం పాస్పోర్ట్ కూడా సిటిజన్షిప్కు దానికి సంబంధం లేదు, అది ఒక అడ్రస్ డాక్యుమెంట్, ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని కూడా కేంద్రం చెప్పింది. చూసిండా, అంటే ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు అన్ని కొత్తగా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎన్ని రకాలుగా పాస్పోర్ట్లు ఉంటాయో సామాన్యుడికి తెలియదండి పాపం. రకరకాల పాస్పోర్ట్లు ఉంటాయి. ఈ భారతీయుడు ఈ భారతదేశంలో ఎక్కడ పుట్టినా సరే అతను సిటిజన్గా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడన్నా జీవించవచ్చు. దానికే ఆ పౌరసత్వానికి నిదర్శనం వాడు పుట్టిన తేదీ, వాడు పుట్టిన గ్రామము, వీటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏదైతే పాస్పోర్టు విదేశాలకు వెళ్ళే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సిటిజన్షిప్ను గుర్తించుకొని ఈ పౌరసత్వాన్ని వదిలేసుకొని అక్కడ నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇక్కడ వాడు గుర్తించాలి అనే దానికి ఎన్ని ప్రూఫ్స్ అడిగారు మనకి. వీళ్ళు వచ్చినాక దరిద్రంగా మనకు ఆధార్ పెట్టాడు. ప్రతిదాని ఆధార్ దేనికి లింక్ పెట్టాడు. ఆధార్ అంటే నీ సంక్షేమ పథకాలు నీకు అన్నీ రావాలంటే నువ్వు ఆధార్ పెట్టుకొని సావాలి. ఆ ఆధార్ తోటి బ్యాంకుకు అకౌంట్కు లింకు పెట్టాలి. ఆ బ్యాంకులో పేదవాడు నువ్వు 10 రూపాయలు దాచుకోవడానికి వీలేదు. ఒకవేళ వాడు పెట్టుకున్న బంగారాలు, లాకర్లు, అకౌంట్ డీటెయిల్ అన్నీ మొత్తానికి హ్యాక్ చేసి పడేశాడు. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని డాటాను మొత్తం కూడా ఈరోజు పాకిస్తాన్కి, చైనాకు అందరి చేతులకు వెళ్ళిపోయేటట్టు చేసిన మహానుభావుడు. ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు మోదీ గారు చేసిన కుట్రలు కుతంత్రాల్లో పెద్దవి ఏంటంటే, మన పౌరసత్వానికి కూడా ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఇక్కడ పుట్టినా,
నా దగ్గర ఉన్న ఈ సర్టిఫికెట్లు కరెక్టేనా కాదా, రేపొద్దున నన్ను సిటిజన్గా ఉంచుతాడో ఉంచడో, నువ్వు 4 ఇల్లు మారావు కాబట్టి నీ సొంత ఇల్లు లేకపోతే నువ్వు చుట్టూ కాదంటారేమో, నువ్వు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టావో లేదో, ఇంట్లో పుట్టినవాడు నువ్వు అసలు క్వాలిఫైడే కాదా అంటాడేమో, నీ అయ్య ఎక్కడి నుంచి వచ్చాడో, నీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో, లేదు 3 తరాలు 4 తరాలు ఏమైనా లిమిట్ పెడతాడా, లేదా ఒక 10 తరాలు లిమిట్ పెడతాడా, అట్లా అని కూడా ప్రతి ఓడిగా డిఎన్ఏ చేసుకోవాల్సిన పరిస్థితి. అదేదో చేసుకున్నాడు, ముందు మోడీని చేసుకోమందాం. మోదీ ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎస్ఐఆర్లో పెట్టుకున్న దాంట్లో ఒక్కొక్కరు లీడర్గా ఉన్న బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పోయి ఓట్లేసి వచ్చారు. ఇప్పుడు సపోజ్ ఈ మోదీ చేసిన దాంట్లో ఈయన పెద్ద దొంగ కాబట్టి ఏం చేశాడు, ఇక్కడి నుంచి కొంతమందిని ఏ పంజాబ్లోనో జరుగుతుంది అనుకోండి, గుజరాత్లోనో ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, కొంతమందిని అక్కడ ఓటర్ కార్డులని అలాగే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లని ఇంటి అడ్రస్లని క్రియేట్ చేయించాడు. వీళ్ళు ఆ ఎలక్షన్ ముందే మొత్తం వెళ్ళిపోతారు, ఒక వారం 15 రోజుల ముందు నుంచి అందరు ట్రైన్లలో వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్తున్నామంటే ఓటు మా హక్కు ఉంది అక్కడ అంటారు. సేమ్ పర్సను మన రాహుల్ గాంధీ గారు అది బయట పెట్టడం జరిగింది. మీరు చెక్ చేసుకోండి, ఒకటే ఓటరు ఎన్ని రకాలుగా దాంట్లో ఉన్నాయి, 4 రకాల దగ్గర 4 ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని ప్రూవ్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ చెప్పినా కూడా అన్ని తప్పు, రాహుల్ గాంధీ చెప్పింది తప్పు, ఎవరు ఏం చెప్పినా కూడా ఈ ప్రతిపక్షాలకు పని లేదు. మేము డెవలప్మెంట్ చేస్తున్నాడు మోదీ అనేటోడు దేవుడు, నమో అనుండి మోదీని మొక్కుండ్రి. ఇక మోదీ అనేవాడిని ఎట్లా తయారు చేశారంటే ఇక భూమి నుంచి కాదంట, ఆయనే చెప్పుకున్నాడు, నేనేం చెప్పట్లేదు, ఆయన బయాలజికల్ అంటే అమ్మకు అయ్యకు పుట్టలేదంట, అట్లా పైనుంచి ఊడిపడ్డాడంట. ఆయనకేదో దైవాంశ సంభూతుడంట, ఆయన దేవుడు అంట ఆయన. అంటే ఇంకొక జోకర్ ఏంటంటే, ఈయన జోకర్గానే నేను అంటాను, ప్రధానమంత్రి అనడంలో తప్పు అంటారేమో కానీ జోకరే. ఎందుకు చెప్పనా, నేను అనటం లేదు, మీరు సోషల్ మీడియాలో చూడండి, ఒక్కొక్క క్లిప్పింగ్ చేయండి. ఎప్పుడు ఎలక్షన్స్ అయితే అక్కడ నేను ఇక్కడే పుట్టాను, ఈ గంగతో నాకు సంబంధం ఉంది, అక్కడ యమునతో నాకు సంబంధం ఉంది, మా నాన్న పఠాన్ ఉండి, మా అమ్మ ఇది ఉంది, మా అయ్య అది ఉండే, ఇట్లా చెప్పుకుంటూ మొత్తం దేశంలో అంతా కంపు అయిపోయిన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే మన మోదీ గారే. అంటే ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎలా పుట్టాడో తెలీదు, వాళ్ళ నాన్న ఎప్పుడు స్వాతంత్రంలో పుట్టిండా తెలియదు, స్వాతంత్రం అయిపోయినాక పుట్టిండా తెలియదు, ఈయనకి ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఈయన ఎంత చదివిండో తెలియదు. కానీ మన దౌర్భాగ్యం కూడా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ప్రధానమంత్రికి ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి, అమిత్ షా లాంటి దొంగలు ఆ దొంగ ఈ దొంగకు ఒక సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి, ఈయన మహా మేధావి, ఈయన చదువుకున్నారని చెప్పేసి ఈయనని ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తే మన కర్మగాలి, మనం వేయకున్నా ఓట్లు వేయకున్నా, నీ ఓటు నా ఓటు పడకున్నా ఆయన ఓట్లు వేసుకొని ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు 3వ సారి గెలిచినప్పుడు ఇస్ బార్ 400 పార్ అన్నాడు, ఎక్కడ పారయ్యాడు? అసలు నన్ను నడితే నైతికంగా ఓడిపోయాడండి. మొన్న ఆ చంద్రబాబు నాయుడు గారే సపోర్ట్ చేయకపోయినంటే, ఆ నితీష్ గారే సపోర్ట్ చేయకపోతే అసలు మోదీ గెలిచేవాడా, గవర్నమెంట్ ఉండేదా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆయనకి ఇష్టం ఉండదు, ఎంతసేపు నార్తే ఇష్టం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తున్నాడు, అక్కడ ఉత్తరప్రదేశ్ లోపల ఈ రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని మొన్న పెడదామనుకున్నాడు, సంఖ్యాబలం సరిపోలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ కొనేసుకున్నాడు. రాఘవ చెడ్డా లాంటి వాళ్ళని దొంగని మనకు పంపించేసి వాడిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తయారు చేసేసి వాడు పెద్ద హీరోలా క్రియేట్ చేయించి వాడితో పాటు ఇంకా 7గురిని తీసుకొని వెళ్ళాడు. వాడిని 10 lakhs మెంబర్స్ ఎంతో అప్పటికప్పుడే అన్ఫాలో అయిపోయాడు. వాడు రేపు పొద్దున్న రాజకీయంగా నిలబడ తుక్కు ఓడగొట్టాలి ఇలాంటి వాళ్ళని. అలాగే అసలు ప్రజలు ఏం చేయాలంటే, ఎవరైతే పార్టీలో గెలుస్తారో ఆ పార్టీలో ఉండకుండా, రిజైన్ చేయకుండా వేరే పార్టీలకు వెళ్ళి మంత్రి పదవులు తీసుకున్న నా పార్టీ నీ పార్టీ ఎవరూ లేదు. ఆ డిఫమేషన్ యాక్ట్ని కానివ్వండి, లేకపోతే ఆ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా సరే పార్లమెంట్లో ఇదొక చట్టాన్ని మళ్ళీ పటిష్టంగా తీసుకొచ్చి, ఎవడు ఏ పార్టీలో కలుపుకోవాలన్నా 5 సంవత్సరాలు వాడు ఉండవలసింది. 5 సంవత్సరాల మధ్యలో కనుక వెళ్ళిపోతే వాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి, గెలిచిన పార్టీకి రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళీ చేరాలన్న పార్టీలో వెళ్ళి టికెట్ తెచ్చుకొని గెలవాలి. దానితో పాటు ఇంకో దరిద్రం ఉంది రాజ్యాంగంలో. ఆ దరిద్రం ఏంటంటే, కొంత మెజారిటీ ఒకరో ఇద్దరో పార్టీ నుంచి వెళ్తే వాళ్ళని స్పీకర్ ఆమోదించడానికి వీల్లేదు, కన్సిడర్ చేయడానికి వీల్లేదు. అందులో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా కనీసం 7 నుంచి 8 మంది 9 మంది కనుక ఒకేసారి కనుక పార్టీ నుంచి వెళ్ళిపోతే, రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళిపోతే స్పీకరు వాళ్ళని ఆ పార్టీకి అనుబంధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అనుబంధంగా మొత్తం మెర్జవరు అనుబంధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు అనుకున్న కేంద్ర ఏ పార్టీ ఉందో ఆ పార్టీతోటి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, మన ఓటుని మనం వేసిన వాళ్ళని మనం పిచ్చోళ్ళని చేసి
మనని ఎదవలం చేసి నా పార్టీ కానీ నీ పార్టీ కానీ ఏ పార్టీ కానివ్వండి, నేను చెప్తున్నాను ఇందులో ఒక నిజాయితీగా రాజకీయాలను భ్రష్టు పట్టడానికి ఇలాంటి దొంగలు నిన్నటిదాకా ఆ పార్టీలో పనిచేసి కార్యకర్తలు కష్టపడి రక్తమోడ్చి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఉంటే వాడు గెలిచి తెల్లారే ఆ పార్టీ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి వాడు చేసిన తప్పులన్నీ ఎక్కడ తంతారో జనాలని అధికారంలో ఉన్న పార్టీకి వచ్చి కాళ్ళు మొక్కి మమ్మల్ని చేర్చుకోండి అని అడిగి పార్టీలకు వచ్చి మంత్రి పదవులు కూడా అనుభవించిన వాళ్ళని తిరిగా నియోజకవర్గాల ప్రజలు నిజంగా అది నేను అంటున్నా, మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నానండి, దయచేసి నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నాలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండరండి, తక్కువ మంది ఉంటారు. ఇలా నిజాయితీగా చెప్పేవాళ్ళు అంతకన్నా ఉండరు. నా పార్టీ గెలవాలన్న స్వార్థం నాలో ఉండాలి, రాజకీయాలంటే స్వార్థం ఉండాలి, కానీ అతిమీరిన స్వార్థాలు కూడా ఉండకూడదు. ఇంత నిస్సిగ్గుగా వెళ్ళిపోయి మళ్ళీ నాకు నిన్నటిదాకా ఆ పార్టీని తిట్టి ఇప్పుడు ఆ పార్టీకి ఓటేయకండి అని చెప్పి మాట్లాడే వాళ్ళని ఆ ప్రజలే తిరిగి రాళ్లతో కొట్టి పంపించాలండి. నిజంగా చెప్తున్నా, అది గనక రాకపోతే మీరు వేసినందుకు మీరు చచ్చిన వాళ్ళ కిందే లెక్క, మీ ఓటు విలువ లేదు. కార్యకర్తలు వాడి మీద ఉన్న కేసులు అలానే ఉంటున్నాయి, వీడు పోయి కండవా కప్పుకుంటే వాడు ఆ ఊర్లో తిరగలేక చావలేక వాడు కష్టపడినానికి వాడికి ప్రతిఫలం రాక వాడికి పోస్టు రాక వాడికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని కుటుంబాన్ని పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆఖరికి వచ్చేసరికి రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, సూట్ కేసు ఉందా, ఎన్ని కోట్లు ఇస్తావు, ఎలక్షన్లో మరి కొనుక్కోవాలంటే ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలనే లెవెల్లో ఈ బేరాలు సంబంధించిన రాజకీయ వ్యవస్థ రావడం అనేది ఈ దేశంలో ఉన్న దరిద్రానికి నిదర్శనం. అందులో నీ పార్టీ లేదు, నా రాష్ట్రం లేదు, ఏ రాష్ట్రాలు లేవు, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి. అందుకే పార్లమెంటు ఫుల్ మెజారిటీ వస్తే ఇదే దరిద్రాలు ఉంటాయి. ఈ మతతత్వ పార్టీ లాంటి బీజేపీ పార్టీ గెలవడం మన దేశానికి పెద్ద దరిద్రము. అంతేకాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్, నేను అడగకముందే నేను చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ కూడా ఈ దేశాన్ని బీజేపీని గెలుపు కోసం పనిచేస్తూ ఈ దేశాన్ని మొత్తానికి నాశనం చేయడంలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. చివరిగా ఏం చెప్తారు? అయోధ్య విషయంలో మాత్రం ఇక అభ్యంతరాలు వస్తున్నాయి, అవకతవకల గురించి రోజుకొక అప్డేట్ వస్తుంది, ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, ఎవరో రాజీనామా చేస్తున్నారు, రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. దీనికి కంక్లూజన్ ఏంటి? ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎట్లా జరగాలి? ఏం కంక్లూజన్ లేని వాళ్ళని తీసి ప్రజల నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరి తీయాలండి. అంటే దేవుడికే భయపడట్లేదు వీళ్ళన్నాళ్ళని. ఇక్కడ ఆ దేవుడి స్థానంలో ముసుగులు వేసుకొని ఒక్కొక్కటి హిస్టరీ ఉందండి, చాలా చండాలమైన హిస్టరీ ఉంది. ఒక్కొక్కడు వ్యక్తిగతమైన వాళ్ళ పర్సనల్ ట్రస్ట్ మెంబర్స్ది ఒక్కొక్కడంట అసలు వాడికి అన్ని రకాల ఇంకా చెప్పలేని అన్ని కార్యక్రమాలు చేస్తారంట వాళ్ళు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ ట్రస్ట్ మెంబర్లుగా వేయించుకొని అక్కడ ఉండి ఇలాంటి చేసిన వాళ్ళని అసలు వాళ్ళు ఆ ట్రస్టీ అనే పేరు ముసుగు లోపల దేవుడి యొక్క హుండీని, దేవుని యొక్క అభివృద్ధి కోసం చెందవలసింది భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసి హిందువుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళని ఈ హిందువులే, మామూలు హిందువులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని నిజంగా కూడా నడి రోడ్డు మీద నిలబట్టి నిజంగా కూడా ఉరి తీయాలనేది నా డిమాండ్. నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే, ఇంకా నేను చెప్తున్నాను, ఇలాంటివన్నీ కూడా నార్త్లో చాలా టెంపుల్స్లో ఇదే జరగడమే కాకుండా మన సౌత్లో ఉన్న కొన్ని టెంపుల్స్ని కూడా ఈవెన్ దో షిరిడి సాయిబాబా విషయంలో కూడా వీళ్ళు కుట్ర ప్రదర్శించారు. షిరిడి దేవుడు కాదంట వీళ్ళు చెప్పారు. అక్కడ కూడా పెద్ద ఈ లెవెల్లో లేపించేసి మహారాష్ట్రలో ఆయన హుండీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ హుండీని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, ఆయన అసలు ముస్లిం అని హిందూ అని ఈ రకరకాలుగా చెప్తే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఈయనెవరండి ఈ దేవుడిని మొక్కమని చెప్పేటోడు? ఎప్పుడో యుగంలో ఉన్న రాముడిని తీసుకొచ్చి ఇప్పుడు పెడతానంటే ఈ ప్రజాస్వామ్యంలో రాముడు ఎక్కడున్నాడు, రావణుడు ఎక్కడున్నాడు? సో నువ్వు గెలిచింది రాముడవా, లేకపోతే నువ్వేమన్నా నిలబడ్డేవాడు ఒక సామాన్యుడు? నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో నిన్ను ఎన్నుకున్నందుకు నువ్వు ప్రజలకు పని చేయరా బాబు అంటే దేవుడిని తీసుకొచ్చి భజన పెట్టండి, గంట కొట్టుండి, ఏదైనా కావాలంటే బల్బులు వెలిగించండి, ఆరతులు వెలిపించండి, క్యాండిల్ వెలిగించండి, ఇవా నువ్వు చెప్పేది? సిగ్గుండాలి. ఈరోజు దేశమంతా ఎంత అల్లోకల్లోలమైన పరిస్థితి, యుద్ధం అక్కడ నుంచి మోసుకొస్తుంటే, యుద్ధ వాతావరణం అవుతుంటే ఇప్పటికి కూడా డీజిల్ పెట్రోల్ దొరకక ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంటే నువ్వేమో సిగ్గు లేకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కూరు చేస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూనే ఫ్లైట్ ఎక్కేశాడు. ఎన్నిసార్లు వెళ్తున్నాడండి విదేశాలకు? అవసరమా? నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరించరా నాయన అంటే విదేశాలు ఉద్ధరిస్తా అంటాడు. పోయి వద్దంటే కూడా ఇలా పట్టుకుని హగ్గు తీసుకుంటున్నాడు. బాబోయ్, నాకు అసలు అది చూస్తుంటే హగ్ తీసుకుంటాడు, వాడు లాక్కోవట్లేదు, ఈయన ఆయన్ని లాక్కుంటున్నాడు ఇలా. ఆ జాదుకి జప్పి అని అది మున్నాబాయి సినిమాలో ఉంది.
ఆడు తీసుకుంటాడో లేదో కానీ షేక్ అండ్ ఊపి 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 ఆ మెలోనికి చేతి ఊపి ఊపి ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చి ఈ దేశ పరువును నాశనం చేసి పడేశాడు. ఈరోజు పిల్లలు కూడా నవ్వుతున్నారు. చాక్లెట్ ఏంటి అమ్మమ్మ అంటుంది నా మనమరాలు. అదేం చాక్లెట్? మెలోని చాక్లెటా అంటుంది. అంటే పిల్లలకు కూడా ఒక ప్రధానమంత్రి ఈ దేశాన్ని, సరే దాని వెనకాల స్టోరీ ఏదో ఉంది, దాంట్లో వాణిజ్యం ఉంది, దాంట్లో మనకు బిజినెస్ యాంగిల్ బాగుంది, ఇవన్నీ చెప్తే ఎవడ నమ్మడు బాబు నిన్ను. అయిపోయింది ఈ బీజేపీ పని. ఇప్పుడు చూడండి కేంద్ర మంత్రి విషయంలో బండి సంజయ్ బేటీ పడావో బేటీ బచావోనో ఎవరు బచాయించాడు, ఎవడు మళ్ళీ మంత్రి పదవి నుంచి ఇంకా ఎందుకు మోదీ తీయలేదని మీకు ప్రజలకు అరగబుద్ధి అవ్వట్లేదా? కళ్ళు మూసుకుంటున్నారా ప్రజలు? ఆ బండి సంజయ్ని ఇంకెందుకు భరిస్తున్నారా బాబు? ఈ బీజేపీ వాళ్ళు అసలు బుద్ధి ఉందా లేదా ఒకసారి అడగండి ప్రజలు. ఆ బండి సంజయ్ కొడుకు ఏంది, బండి సంజయ్ ఏంది, ఆయనకంటే ఇంకా ప్రమోషన్ ఇస్తాడంట. ఆయనను అసలు రాజీనామా చేయించాల్సింది పోయి ఆయన దిక్కుమాలిన పని చేసిన కొడుకును పెట్టుకొని నేను చేయలేని నా కొడుకు చేస్తానంటే నీ కొడుకు కాదని చెప్పు. మరి ఇలాంటివి ఏం చెప్పమని మెసేజ్ చేసావా? ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ అంట, డీకే అరుణ్ అంట, పాపం బీసీ నాయకుడు తీసుకొని వెళ్ళి ఆయన ఈటెల రాజేందర్ని ఆయనకి ఇస్తా అని పాపం ఆయన ఎన్నిసార్లు అవమానపరచడం. ఇప్పుడు లక్ష్మణ్ కంట, ఆ లక్ష్మణ్ ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే. ఇలాంటి వాళ్ళు వారసత్వ రాజకీయాలంటే ఆ పార్టీలో నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ద్వారానే ఈ బీజేపీ పార్టీ సంకనాగిపోయింది. నిజంగా ఈ మాట వాడకూడదు, నేను ఒక సీనియర్ని, కానీ బాధతో అంటున్నాను. బీజేపీ పార్టీ ఎదుగుదలకు వాళ్ళు చేస్తున్న నష్టాలు, మోదీ చేస్తున్న ఈ ప్రపంచం లోపల మోదీ ఇండియాని ఏ గ్రాఫ్లో నుంచి ఏ గ్రాఫ్కు పడేశాడో, రూపాయి విలువని ఎంత తక్కువ చేశాడో, డాలర్ విలువ ఇంత పెరిగిపోతూ ఉంటే, వెండి ఇలా పెరిగిపోతుంటే, ఇన్ని ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉంటే ఇప్పటి కూడా నోరు ఇప్పకుండా ఉన్నాడే. అలాంటి ఈ ప్రధానమంత్రి ఉంటే ఏంది లేకుంటే ఏంది, ధైర్యంగా ఉండండి. నిజం కూడా మనం ఇంటికి పంపించే కార్యక్రమం చేయండి. అలాగే రాబోయే ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బిల్లుల్లో మళ్ళీ వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. దాన్ని ఆపే ప్రయత్నము ప్రజల నుంచే రావాలని కోరుకుంటున్నాను. కాక్రోచ్ లాంటి వాళ్ళు ప్రజలు అంటే అదొక ఉగ్రవాద సంస్థలాగా అంటున్నారు. కాక్రోచ్ ఏం అవసరం లేదు. కాక్రోచ్ లాంటి వ్యక్తుల యొక్క ఆక్రోశాన్ని ప్రదర్శించే ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తే వీళ్ళు వినరు. ఏ పందాలో ఎవరికి ఎలా ఆన్సర్ చెప్పాలో ఆ రకంగానే చెప్తేనే ఈ బీజేపీ వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది మొత్తంగా అయోధ్య రామ మందిర విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇలాంటి వ్యక్తులు కేవలం ఇది ఒక అయోధ్య గుడికే సంబంధం లేదు, చాలా గుళ్ళల్లో కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మొత్తం కూడా దొంగతనాలు కూడా జరిగాయి. ఇదే సందర్భంలో ఇంకొకసారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్నా కానీ, నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి ట్రస్టీలను నడి రోడ్డు మీద ఉరి తీయాల్సిన అవసరం ఉంది. అలాగే దీని వెనుక మాత్రం కేవలం ట్రస్టీల వరకే పరిమితంగా, దీని వెనుక పెద్ద వ్యక్తుల పాత్ర ఉంది. వాళ్ళ ధైర్యం చూసుకునే ఈరోజు ట్రస్టీలు కానీ ఒక్కొక్కరు ఎవరైతే పేర్లు బయటకు వస్తున్నాయో వాళ్ళది కూడా హస్తం ఉంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి మోడీ పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే సందర్భంలో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఈరోజైతే మాత్రం రాజకీయాల కోసమే ఈరోజు దేవుణ్ణి వాడుకుంటున్నారు. మతాన్ని ముందు పెట్టి కూడా ఈరోజు ప్రజల్లో కూడా ఇలాంటి ఒక అలజడి, ఒక అభద్రతా భావాన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిణామాలను కూడా గుర్తించాలి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉందని కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుష్పలీల గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.